थे, हर साल पहले से आते थे, छोटे बल से यहीं रहते। तो पुणे में जाके अभी कॉन्ट्रैक्ट है वो करता है, तो हम लोग आता है हर साल देखते हैं। बहुत सारे लोगों का तकलीफ रहता है, बहुत सारे लोग ऐसा गरीब बहुत मतलब भूखे सोते हैं, ऐसा झाड़ नहीं है, धूप बहुत है। तो हम लोग ने एक सोचा, हमारा एक कॉन्ट्रैक्टर का यूनियन बनाया, एक 20-25-30 लोगों ने ऐसा एक 5-6 लाख रुपए खर्चा करके यहाँ पे वाटर का सुविधा किया, पानी और खाने के लिए अन्नदान करना, और सब गरीब भूखे लोग किसी को प्रॉब्लम है तो वो लोग इधर खाना, ऐसा करके हम लोगों ने ये निर्णय लेके जे श्री लोकालाल हमको और अच्छा करेगा, सभी लोगों को अच्छा करेगा करके हर साल हम लोग पुणे से आता और 3-4 दिन रह के फिर यहाँ पे ये ऐसा काम हर साल आप करना चाहते हैं? करना चाहते हैं, हर साल करना चाहते हैं, हर साल करना चाहते हैं और आगे बढ़ाना चाहते हैं। तो इसके लिए हम पानी का सुविधा, कुछ झाड़ का ये और ये बाकी का रोड बीड का जो है अभी जो हमारा सर ने बोला यहाँ का, वो होना बहुत जरूरी है हमारे लिए, और बाकी सभी लोगों के लिए कुछ तकलीफ ना हो, ऐसा करके हम लोग भगवान से प्रार्थना करते हैं। पानी का बहुत तकलीफ होता है, बहुत मेन पॉइंट पानी का है, और यहाँ पे जो रोड का एक मेन पॉइंट जो कहाँ पे रहता है, पानी पिलाया है, तो वो करना बहुत जरूरी है। इधर यहाँ का गवर्नमेंट अभी जैसा अभी तेलंगाना स्टेट कुछ किया है लोका मसल महाराज का, इसके लिए वैसा कुछ हो जाएगा तो हमको और अच्छा लगेगा, और हम और अच्छा करने का कोशिश करेंगे। हम लोग को भगवान दे रहे हैं तो हम और अच्छा करेंगे, अगले साल और बढ़ा के करेंगे, और इससे भी बहुत पब्लिसिटी बढ़ेगा, और इसको अच्छा करने का कोशिश में हम लोग जुटे हुए। हमारे बंधु लोग है सब, हमारे दोस्त लोग सब 20-30 जनों का हमारा टीम है। हम लोग भी यहाँ से गए, कुछ कमाए, वहाँ जाके कुछ भगवान के नाम से अच्छा कर रहे हैं, अच्छा कमा रहे हैं। तो कुछ हम लोग ये सोचते हैं कि यहाँ के लोग यही कुछ करने का सीखे, कि हमारे जैसे तकलीफ ना उठाए, वो हम लोग चाहते हैं। ऐसा यहाँ के गवर्नमेंट ऐसा कुछ किया तो बहुत धन्यवाद तेलंगाना स्टेट के लिए बोलूँगा। मतलब आप लोग पूरे फैमिली के साथ आते हो? पूरा फैमिली के साथ आते हैं। अच्छा, आप लोग जब आते हैं आपको इधर हादसा हुआ है? आने जाने कुछ नहीं ना? आने जाने 50 సంవత్సరాల నుంచి ఇక్కడ వచ్చి మా తాతలు ముత్తాతలు సెటిల్ అయినప్పటి నుంచి మా సోదరులందరూ కూడా మహారాష్ట్ర ముఖ్యంగా ఒకటి మొక్కోవాల్సింది ఏంటంటే, పొద్దుగాల లేచి మేము వెస్ట్ మొక్కాలి. ఎందుకు మొక్కాల్సిన పరిస్థితి ఏంటంటే, మహారాష్ట్ర లోపల మా వాళ్ళు చాలా మంది కాంట్రాక్టర్లుగా మామూలుగా వీళ్ళందరూ కూడా మామూలు పని చేసిన వాళ్ళే, మామూలుగా గౌండి పని చేయడం. అక్కడ గౌండి పని అంటే ఇక్కడ మేస్త్రి పని చేయడం, గోడలు కట్టడం, ప్లాస్టింగ్ చేయడం. ఇక వాళ్ళ యొక్క టెక్నాలజీని బాగా ఉపయోగించి వాళ్ళకున్న తెలివితేటలను ఉపయోగించుకొని మంచి మంచి కాంట్రాక్టర్లుగా ఈరోజు ఎదగడం అనేటటువంటిది నిజంగా ఇది శుభ సూచకమైంది, చాలా సంతోషదాయకమైంది. అయితే వాళ్ళందరూ కూడా ఈ రోజు లోకాలాల్ మహారాజ్ పూజను ఉద్దేశించి మరి అన్నదాన కార్యక్రమాన్ని చాలా ఘనంగా, నిజంగా వీళ్ళకందరూ కూడా గర్వించాలి. ఈ జాతి, మా జాతి అంతా కూడా వీళ్ళకి రుణపడి ఉండాలి. ఎందుకంటే మేము ఇక్కడ ఉన్నాం, ఇక్కడ స్థిర నివాసంగా ఉంటూ, నేను ఒక ఉద్యోగిని, నేను ఒక టీచర్ని, ఒక సంఘ నాయకుడిని, రాష్ట్ర నాయకుడిని. అయితే వీళ్ళందరినీ కూడా మా తరపు నుంచి, ఈ గిరిజన జాతి నుంచి, బంజారా జాతి నుంచి అందరి కూడా అభినందిస్తా ఉన్నాను. వాస్తవంగా ఈ మీడియా మిత్రులు రావడం అనేటటువంటిది ఇంకా శుభ సూచకం. మీకు అందరు కూడా నిజంగా ఆ లోకాలాల్ మహారాజ్ యొక్క ఆశీస్సులు గాని, ఆ దుర్గామాత ఆశీస్సులు గాని ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, మరి మంచి ప్రతి సంవత్సరము సాధారణంగా అంటే మన తెలంగాణ లోపల సమ్మక్క సారక్క జాతర తర్వాత అత్యంత ఎక్కువ మంది గిరిజనులు పాల్గొనేటువంటి జాతర బావోజీ జాతర. దీని పేరు బావోజీ జాతర అని చెప్పేసి అంటాం. తిమ్మారెడ్డిపల్లి బావోజీ జాతర అని చెప్పేసి అంటాం. అయితే ఈ బావోజీ జాతర ఈనాటి నుంచి కాదు, సుమారు 50 సంవత్సరాల నుంచి క్రమం కొనసాగుతా ఉంది. దీని యొక్క ఉనికి ఏందనంటే, దీని టెరిటరీలో ఎందుకు ఇక్కడ సెటిల్ అయిన దేవుడు అన్నానంటే, గురునానక్ దగ్గర అతను సాక్షాత్తుగా ఒక మంచి శిష్యుడుగా ఎదిగి, మరి అతను జల్తిగోడి అని చెప్పేసి ఆ గుర్రాన్ని తీసుకొని వచ్చి వివిధ ప్రాంతాల లోపల మా గిరిజన సోదరులందరినీ కూడా చైతన్యపరుస్తూ